అన్నా నమస్తే. ఎప్పుడు ఏడవని ఒక మెచ్యూర్ మగాడు ఏడితే అందరికి ఆశ్చర్యం అవుతుంది కదా. ఆడదానిలో ఏడుతో ఏట్రా అంటారు సింపుల్ గా. ఒక సెట్టిని ఏది వచ్చిన తర్వాత ఒక మగాడు ఏడుతున్నాడు అంటే అది బాధలు కష్టాలు హద్దులు దాటి కన్నీరు రూపంలో వస్తున్నాయి అనేసి. డబ్బున్నోళ్ళు మిడిల్ క్లాసులు పేదలు అన్న విషయం పక్కన పెడితే ప్రతి మగాడు ఆడి జీవితంలో ఒక రోజైనా ఏడిసే ఉంటాడు. ఆ ఏడుపుకి ఎన్నో కారణాలు ఉంటాయి. చిల్లరపుకు విషయాలకి ఏడిసినాడు మగాడే కాదు, అది పక్కన పెట్టి అమ్మ నాన్న శాశ్వతంగా దూరం అయ్యారని గుర్తొచ్చి ఏడిసినాడు ఒకడు ఉంటాడు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలు చచ్చిపోతే గుండె పగిలినట్టు ఏడుపుతారు. బాధ్యతలు బరువులు మోస్తూ ఎంత సంపాదిస్తున్నా చాలక అప్పులు చేసి ఎలా తీర్చాలో తెలియక భయంతో ఏడిసిన లోపల యాక్సిడెంట్ లో కాలు చేయకపోతే నా జీవితాంతం నేను కాలు చేయలేకుండా బతకాలని భయపడుతూ ఏడిసిన వాళ్ళు ఉంటారు. కొడుకు చచ్చిపోయినాడని కూతుర్ని మొగుడు వదిలేసినాడని, నాకు పిల్లలు పుట్టలేదని అమ్మకి హెల్త్ బాగోలేదు, దీని అమ్మ నా పిల్లం పక్కింటోడితో పడుకుంటే దాన్ని నిలదీసి అడిగితే అది నా పిల్లల్ని వదిలేసి ఎక్కడ తెగించేసి బయటికి తెగేద్దు అని భయపడుతూ ఏడిసిన వాళ్ళు కూడా ఉంటారు. లవడలోది కన్న తల్లి రంకుతనం తెలిసినా అడగలేని కొడుకులు ఏం చేస్తారు? ఏడవడమే. ఇలా నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే నీ కన్నీళ్లతో నీ ఇల్లంతా తడిచిపోద్ది. మిమ్మల్ని ఏదో ఎమోషనల్ చేసేలేని కాదు, ఒక మగాడి కన్నీటి వెనక ఉండే కారణం తెలియాలి. మీరు ఆడదానిలో ఏడుతున్నాడు ఎట్రా అంటారు. ఎవరికి కనిపించకుండా ఇంట్లో కూర్చొని ఏడిసింది ఒకడు, అమ్మకి చెప్పుకొని ఏడిచేది ఒకడు, పిల్లం ఒడిలో పడుకొని చెప్పుకునేది ఒకడు, ఊరు చివరికి పోయి సిగరెట్ కాలుతో అరగంట ఏడిచేది ఒకడు, ఫ్రెండ్ తో కూర్చొని ఒక హాఫ్ విస్కీ కొట్టి గుండె పగిలేలా ఏడుతాడు ఒకడు. తాతలో ఐరో ఘాటి గొద్దబాలు సంపాదించి అయ్యొక పక్క అమ్మొక పక్క